ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది, ప్రజల వినియోగంకి మాత్రం రాలేదు. ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు. అదే మాదిరిగా ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము, అక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడి నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము, భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బార్గా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్, మీరు హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ, మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు. మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా, లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పల్ని చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని, రాష్ట్ర సర్కారు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి, అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి. కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ వన్నీ అవి కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం పోటాపోటీ మెజార్టీ మాత్రమే. మ్యాజిక్ ఫిగర్కి కేవలం 4 మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు. కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే మాత్రం ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు. ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు. కాబట్టి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.